నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఇవాళ 1978లో వచ్చినటువంటి నలుగురి అగ్ర హీరోల సినిమాల గురించి కాస్త మాట్లాడుకుందాం. నిజానికి 77వ సంవత్సరం అంటే 1977 ఎన్టీఆర్‌కి చాలా కలిసొచ్చిన సంవత్సరం. మరి 78 ఆయనకి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది? అలాగే అక్కినేని 77లో ఆయన బ్రేక్ తీసుకున్న తర్వాత 'ఆలుమగల్'తోటి రీ ఎంట్రీ అనుకుంటే 78 ఆయనకి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చింది? అలాగే హీరో కృష్ణ, శోభన్ బాబులు వీళ్ళు ఎలా 78ని ఫేస్ చేస్తారనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం సంక్రాంతి కాంపిటీషన్ సినిమాలు మనం చూసినట్లయితే సంక్రాంతికి అక్కినేని గారిది 'చిలిపి కృష్ణుడు' వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించారు. బాపయ్య గారి దర్శకత్వంలో కృష్ణ గారిది 'ఇంద్రధనుస్' సినిమా వచ్చింది. భాస్కర్ చిత్ర పేరిట అట్లూరి పుండరీకాక్షయ్య గారు 'మేలుకొలుపు' అనేటువంటి సినిమా రిలీజ్ చేశారు. ఎంఎస్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో 'నాయుడు బావ' అనే సినిమాని తీశారు. శోభన్ బాబు గారు హీరోగా, జయచిత్ర హీరోయిన్. అయితే వీటిల్లో సంక్రాంతి విన్నర్గా 'చిలిపి కృష్ణుడిని' చెప్పుకోవాలి. తర్వాత దాన్ని 'బందిష్' అనే పేరుతోటి హిందీలో తీశారు. 'చిలిపి కృష్ణుడు' మంచి బ్రేక్ కింద లెక్క నాగేశ్వరరావు గారికి. అందులో ముఖ్యంగా 'ఆలుమగల్' చిత్రంలోనే బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఇందులో కూడా 'చీరలెత్తుకెళ్ళాడా చిలిపి కృష్ణుడు' అనేటువంటి 'చిన్ని కృష్ణుడు' అనేటువంటి పాట చాలా హిట్. ఈ సినిమా కూడా దాదాపు 10-12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నిజానికి మ్యూజికల్ హిట్గా చెప్పుకోవాల్సింది 'ఇంద్రధనుస్' సినిమా. 'ఇంద్రధనుస్' కృష్ణ శారద నటించారు. అందులో 'నేనొక ప్రేమ పిపాసిని' కానీ, 'ఇది మైకమా బింకమా' అనే పాట కానీ, 'ప్రేమకు మరణం లేదు' అనేటువంటి ఈ పాటలన్నీ కూడా ఆత్రేయ రాసిన అద్భుతమైనటువంటి సాహిత్యం, మహాదేవన్ సంగీతం చాలా బాగుంటాయి. సినిమా ఆశించిన మేర అది రాణించలేదు. ఇక 'మేలుకొలుపు' జాగృతి అనేటువంటి ఒక హిందీ సినిమా ఆధారంగా తీశారు. ఇందులో జయప్రద హీరోయిన్. పుండరీకాక్షయ్య గారు అంతకుముందు 'ఆరాధన' సినిమా తీశారు, గుర్తుంది కదా, మంచి హిట్ సాధించారు 76లో. 78కి వచ్చేప్పటికి 'మేలుకొలుపు' ఆ సినిమా అంతగా ఆడలేదు. మాస్టర్ వేణు సంగీతం చేశారు. మంచి పాట ఒకటి 'అనురాగమేనా పలికించినావి' అనేటువంటి పాట చాలా హిట్ ఆ రోజుల్లో. దాశరథి గారు రాశారు, మాస్టర్ వేణు సంగీతం. జయప్రద హీరోయిన్. ఇక శోభన్ బాబు గారిది 'నాయుడు బావ' చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో తీశారు. జయచిత్ర శోభన్ బాబు. ఐ థింక్ ఇది కూడా ఆడలేదు. సో క్లియర్ విన్నరు 'చిలిపి కృష్ణుడే'. తర్వాత స్థాయిలో ఉందేమో బహుశా 'ఇంద్రధనుసు'. 4వ తారీఖునే సతీ సావిత్రి లలితా శివజ్యోతి ఫిలిమ్స్ మీద సతీ సావిత్రి ఎన్టీఆర్, వాణిశ్రీ, కృష్ణరాజు గారి సినిమా విడుదలైంది. అందులో యమధర్మరాజుగా ఎన్టీఆర్ వేశారు. మనకు తెలుసు సతీ సావిత్రి ఆ అంతర్నాటకం గురించి మనం దీంట్లో చూసాం. ఇందులో ఉమ్మడి కుటుంబంలో చూసాం కదా. ఈ సినిమా ఎందుకనో లవకుశ తర్వాత శంకరెడ్డి గారు తీసినటువంటి రహస్యం సినిమా ఆడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా అంటే సతీ సావిత్రి కూడా ఆడలేదు. ఇదే జనవరిలో శోభన్ బాబు గారికి ఇంకో సినిమా వచ్చింది. అది 'నిండు మనిషి', 'మేరా గావ్ మేరా దేశ్' అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు. ఈ సినిమా కూడా ఆయన్ని నిరాశపరిచింది. ఇది జనవరిలో. ఫిబ్రవరిలో ఈ నలుగురు హీరోలో ఒకటే సినిమా కృష్ణ గారిది 'పద్మాలయ మూవీస్ లేదా స్టూడియోస్' బ్యానర్ మీద 'పట్నవాసం' అనే సినిమా వచ్చింది. కృష్ణ, విజయ నిర్మల నటించారు. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పాడి పంటల లాంటి బ్రహ్మాండమైన హిట్ తీసిన తర్వాత 76లో మళ్ళీ 78లో వచ్చేటువంటి 'పట్నవాసం' సినిమా నిరాశపరిచింది. ఎందుకనో బహుశా ఈ సినిమా 'ఇరుసులేని బండి ఈశ్వరుని బండి' అనేటువంటి ఒక పాట మాత్రం నాకు గుర్తు, మహాదేవన్ సంగీతం చేశారు. మార్చిలో అదే చూస్తే కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని ముగ్గురు 3 సినిమాలు వచ్చాయండి. మార్చి 3న 'అన్నదమ్ముల సవాల్' వచ్చింది సారథి స్టూడియోస్ బ్యానర్ మీద. 'అపూర్వ సహోదర' పేరుతోటి కన్నడలో వచ్చిన సినిమాని రీమేక్ చేశారు సారథి స్టూడియోస్ వాళ్ళు. 'అన్నదమ్ముల సవాల్' కృష్ణ, రజనీకాంత్ అలాగే జయచిత్ర నటించారు. 'నా కోసమే నీవున్నది' అనేటువంటి పాట చాలా హిట్ పాట. ఆ రోజు రేడియోలో మారు మోగుతూ ఉండేది. ఈ కన్నడ ట్యూన్నే తెలుగులో తీసుకున్నారు. సత్యం సంగీతం చేశారు. ఇది మంచి కమర్షియల్ హిట్. కృష్ణ గారికి 78లో వచ్చేటువంటి మొదటి కమర్షియల్ హిట్ 'అన్నదమ్ముల సవాల్'. ఇది బీసీ సెంటర్లో బాగా ఆడింది. తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ తోటి ఇద్దరు అసాధ్యులైనటువంటి ఒక సినిమా వచ్చింది, కానీ ఆ సినిమా ఈ సినిమా అంత హిట్ కాలేదు. తర్వాత సినిమా ఎన్టీఆర్ది 'అక్బర్ సలీం అనార్కలి' ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆయన అక్బర్గా వేశారు.
సో దీప అనార్కలియే బాలకృష్ణ సలీం ఈ పాత్రలో వేశారు. శ్రీరామచంద్ర సంగీతం చేశారు. సిపాయి ఓ సిపాయి నీకై ఎంత వేచి ఉన్నా అనేటువంటి పాట చాలా హిట్. నారాయణ రెడ్డి గారు మళ్ళీ పాటలు రాశారు. రఫీ అన్ని పాటలు ఆల్మోస్ట్ తారలెంత వేచిన అనేటువంటి పాట గుర్తుంది కదా, ఆల్మోస్ట్ మళ్ళీ అన్ని పాటలు రఫీ పాడారు. దీని మీద వచ్చిన విమర్శ ఏమిటంటే మొఘల్ ఆజంలో పృథ్వీరాజ్ కపూర్ లాగా ఆయన ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్స్ జనాలకి ఎక్కలేదని చెప్పన్నారు. ఇది డిజాస్టర్గా మిగిలింది ఈ సినిమా. అక్కినేని నాగేశ్వరరావు అలాగే దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో వచ్చింది ఫస్ట్ సినిమా దేవదాస్ మళ్ళీ పుట్టాడు. ఇది యాక్చువల్గా దేవదాస్ సీక్వెల్. ఒక సినిమాకి సీక్వెల్గా మనం చెప్పుకోవాలి, బహుశా దేవదాస్ మళ్ళీ పుట్టాడని చెప్పుకోవాలి. అప్పటికి ఇంకా సావిత్రి గారు జీవించి ఉన్నారు. కాబట్టి చంద్రముఖి దేవదాసు మళ్ళీ పుట్టినట్టుగా ఒక కథ వెళ్ళారు, పునర్జన్మ కథ వెళ్ళారు. వాణిశ్రీ చంద్రముఖి పాత్ర పోషించారు, పార్వతిగానేమో ఆవిడ నటించారు. అయితే దేవదాసు మళ్ళీ పుట్టాడు విచిత్రం ఏమిటంటే జనాలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి ఒక ఊహలో ఉండి ఆ సినిమాని బంపర్ కలెక్షన్స్ ఇచ్చారు. సుదర్శన్లోనే ఒక 6 లక్షలు వసూలు చేసిందంటారు. అంటే ఒక హైప్ తగ్గ కలెక్షన్స్ ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ తర్వాత సస్టైన్ కాలేదు సినిమా. అది దేవదాస్ మళ్ళీ పుట్టాడు. సాలూరు రాజేశ్వరరావు మ్యూజిక్ చేశారు. ఎవరికి ఎవరు చివరికి ఎవరు అనేటువంటి పాట. ఈ సినిమా ప్రత్యేకత సాలూరు రాజేశ్వరరావు గారు మొత్తం అన్ని పాటలు రామకృష్ణ పాడటం విశేషం అండి. అప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు నాగేశ్వరరావు గారికి, కానీ బహుశా మరి అది ఎవరి డెసిషన్లో కానీ బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా కూడా బహుశా కృష్ణగారి దేవదాసులో బాలసుబ్రహ్మణ్యం పాడటం, ఆ సినిమా ఆడపోవటం వల్లనేమో రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చారేమో నాకు అనిపించింది. బట్ దేవదాస్ మళ్ళీ పుట్టాడు ఫ్లాప్ అని చెప్పలేం, కానీ ఒక హైపు ఓపెనింగ్స్ మాత్రం తెచ్చుకుంది. ఇది మార్చిలో. ఏప్రిల్కి వచ్చేటప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారిది ఏప్రిల్ 28 సినిమాలన్నీ హిట్ అనుకుంటాం కదా. ఏప్రిల్ 28న విచిత్ర జీవితం అనేటువంటి సినిమా వచ్చింది. దాగ్ అనే సినిమాని మళ్ళీ తీశారు. ఈ దాగ్ సినిమాలో తెలుగు సినిమాలో జయసుధాను వాణిశ్రీ నటించారు. భీమత్సంలో దర్శకత్వం వహించారు. నిడమర్తి పద్మాక్షి అలాగే ఎన్ఎన్ భట్ అని ఉమాలక్ష్మి కంబైన్స్ మీద తీశారు. దాకు తెలుగులో విచిత్ర జీవితం మిజరబుల్ ఫెయిల్ అయింది. ఎందుకో జనాలు యాక్సెప్ట్ చేయలేదు ఆ కథని కానీ ఆ కథనాన్ని కానీ. దాగ్తో పోలిస్తేనే ఏదో, బట్ అది ఫ్లాప్ అయింది. అంటే ఏప్రిల్ 20 అడిగినవాడు కానీ, పోకిరి కానీ, బాహుబలి 2 కానీ ఇవన్నీ హిట్ అయినాయి, కానీ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉంటాయని చెప్పి విచిత్ర జీవితం చూపించింది. 14న కృష్ణ గారిది మరో హిట్ సినిమా వచ్చింది, ఏజెంట్ గోపి. శ్రీకాంత్ ప్రొడక్షన్స్, శ్రీకాంత్ మెహతా నిర్మించారు. కేఎస్ఆర్ దాసు ఒక యాక్షన్ జేమ్స్ బాండ్ స్పై ఫిక్షను. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడింది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ తోటి రహస్య గూఢచారి అనే సినిమా తర్వాత తీశారు. బట్ ఏజెంట్ గోపి ఆ హైప్కు తగ్గట్టుగా నిలబడి కృష్ణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. సోహన్ బాబు గారిది మంచి బాబాయ్ అనే సినిమా వచ్చింది. మేరా గావ్ మేరా దేశ్ సినిమాని రీమేక్ చేశారు మంచి బాబాయ్ సినిమాగా. టి కృష్ణ, అంతకుముందు ఆయన ఖైదీ బాబాయ్ ప్రొడ్యూసర్సే బాలాజీ బ్యానర్ పిక్చర్స్ మీద తీశారు. ఖైదీ బాబాయ్ ఆడుతున్నట్టుగానే మంచి బాబాయ్ ఆడుతున్నారు అనుకున్నారు, కానీ మంచి బాబాయ్ ఫ్లాప్ అయింది. ఇది ఏప్రిల్. మేలో సోహన్ బాబు గారిది కాలాంతకులు అనే సినిమా వచ్చింది, విశ్వనాథ్ గారి సినిమా. విచిత్రం చూడండి, 75 మే 15 వచ్చినటువంటి జీవన చిత్ర అద్భుతంగా ఆడింది. 78 మే 6 వచ్చినటువంటి కాలాంతకులు చాలా ఫ్లాప్ అయింది. కాలాంతకులు ఇక మళ్ళీ వాణిశ్రీ జయసుధా సోహన్ బాబు ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సినిమా. విశ్వనాథ్ గారు తీశారు, కానీ జనాలు ఆదరించలేదు కాలాంతకులు. 12న ఈ సినిమా వచ్చింది, ఇది దొంగల దోపిడీ సినిమా వచ్చింది. ఎం మల్లికార్జునరావు గారు డైరెక్షన్ చేశారు. దొంగల దోపిడీ కూడా ఒక విధంగా నిరాశపరిచినటువంటి సినిమాగా చెప్పాలి. దొంగల దోపిడీ ఆడలేదు, కానీ మళ్ళీ ముగ్గురే సినిమా వచ్చింది. ఎప్పుడు మే 27 వచ్చింది. ముగ్గురే సినిమా ఏక్ సే బడ్కర్ ఏక్ అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు. సో ఆ రోజుల్లో మేము అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము కరీంనగర్ నుంచి. శాంతిలో వచ్చినట్టు గుర్తు. ఈ సినిమాని మేము చూసాం. కృష్ణ, సత్యనారాయణ, మోహన్ బాబు, ఈ ఏక్ సే బడ్కర్ ఏక్ తెలుగు రీమేక్లో ముగ్గురే కొంచెం బాగానే ఆడినట్టుగా ఉంది. విచిత్రం ఏంటంటే మే 19న మరో చేతులు వచ్చి ఈ సినిమాలన్నీ పక్కన పెట్టేసింది. ఓ కల్ట్ మూవీగా మారిపోయింది మే 19న వచ్చినటువంటి మరో చేతుల. సో జూన్కి వచ్చేటప్పటికి
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించినటువంటి రామకృష్ణులు మల్టీ స్టార్ సినిమా వచ్చింది. దాని హేరా ఫేరీ అనేటువంటి సినిమాని ఆధారంగా తీశారు. జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. రామకృష్ణులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించారు. నిజానికి ఆ సినిమాలో ఎన్టీఆర్ బాగా చేశారు. ఏఎన్ఆర్ ఎందుకో ఇంకా జయసుధ జయప్రద హీరోయిన్ నటించారు. హరే రామ హరే కృష్ణ హరే హరే అనే పాట బాగా హిట్ అయినటువంటి పాట. బట్ ఈ సినిమా హిట్టా ఫ్లాప్ అని చెప్పడం కష్టం. అభిమానులు ఆడించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పేరుగా అయితే 5-6 కేంద్రాలు 100 రోజులు ఆడుతున్నట్టుగా ఉంది, కానీ ఇది పెద్ద హిట్గా దీన్ని లెక్కేరు నిజంగా చెప్పాలంటే. తర్వాత జూన్ 29న చల్మోహన్ రంగ కృష్ణ గారి సినిమా వచ్చింది. చల్మోహన్ రంగలో కూడా 1-2 హిట్ పాటలు ఉన్నాయి. బి భాస్కర్ రావు దర్శకత్వం, దీప అందులో హీరోయిన్గా నటించారు. ఇక జూన్ తర్వాత జూలై చాలా కొంచెం గమ్మత్తైన మంత్. జూలైలో మీకు చూస్తే జూలై 14న రామారావు గారి యుగపురుషుడు విడుదలైంది. అశ్విని దత్ నిర్మాత. అది జయప్రద అలాగే ఎన్టీఆర్ బాపయ్య గారి డైరెక్షను. యుగపురుషులో మంచి పాటలు ఉన్నాయి. ఒక్కసారి వచ్చి పోరా అనేటువంటి పాట కానీ, బొబ్బర్లంక చిన్నది, ఇట్లా ఆ రోజుల్లో రేడియోలో బాగా వినిపించేటువంటి పాటలు ఇవన్నీ కూడా. ఈ సినిమా ఓకే సూపర్ డూపర్ హిట్ కింద లెక్కేసుకోవచ్చు. అదే రోజు విడుదలైంది దొంగల వేట. త్రిమూర్తి ప్రొడక్షన్స్ మీద, ఈ బ్యానర్ మీద కృష్ణ కేఎస్ఆర్ దాసు కాంబినేషన్ వచ్చినటువంటి మరొక సినిమా ఈ దొంగల వేట సినిమా. ఈ సినిమా కూడా యుగపురుషుడికి ధీటుగానే ఆడింది. అంటే యుగపురుషుడు 2 ఈక్వల్గా ఆడేనే చెప్పాలి. ఇన్కార్ అనేటువంటి సినిమాకి రీమేక్ ఈ దొంగల వేట. ఇదే నెల మళ్ళీ జూలై 26న శోభన్ బాబు గారి మల్లెపూ సినిమా విడుదలైంది. శోభన్ బాబు గారికి 78లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా మల్లెపూ సినిమాని చెప్పాల్సి ఉంటుంది. ప్యాసా సినిమాని రీమేక్ చేశారు సమత మూవీస్ బ్యానర్ మీద. వి మసూదరావు దర్శకత్వం వహించారు. చక్రవర్తి మంచి సంగీతం. లలిత ఓ లలిత అనేటువంటి పాట గుర్తుంది కదా, ఎవరికి తెలుసు చితిలో రగిలే మంటలు అనేటువంటి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు ఉన్నట్టు సినిమా, మంచి బాగా తీశారు. ఈ సినిమా విశాఖపట్నంలో 100 రోజులు ఆడింది. బట్ శోభన్ బాబు గారికి ఆ డ్రాట్ అంటే ఆ హిట్ల కరువుని తీర్చిందనే చెప్పాలి. జూలైలో రాజపుత్ర రహస్యం వచ్చింది చెప్పా కదా. రాజపుత్ర రహస్యం కూడా 26న వచ్చింది. అయితే 26-28 కొంచెం తేడా, 1-2 రోజులు తేడాగా అనుకుందాం. రాజపుత్ర రహస్యం రాజ్యాన్ని ఆధారంగా తీసినట్టుగా అనిపించింది, కానీ రాజపుత్ర రహస్యం SD లాల్ డైరెక్షన్ చేశారు. రాజపుత్ర రహస్యం ఆడలేదు. సినిమా పోయిందని చెప్పాలి. రాజపుత్ర రహస్యం ఆడలేదు, కానీ సరే మల్లెపూ ఆడింది. అక్కడ దొంగల వేట యుగపురుషుడు 2 ఈక్వల్గా ఆడాయి. ఆగస్ట్కి వచ్చేప్పటికి మళ్ళీ ఆగస్ట్ 11న సింహబల్డ్ సినిమా రిలీజ్ అయింది. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, డివిఎస్ రాజు గారి వాళ్ళ బ్యానర్ అనుకుందాం, తిరుపతి ప్రొడక్షన్స్ మీద తీశారు. కేవి మహాదేవన్ సంగీతం. సన్నజాజులో కన్నెమోజులో ఈ పాట చాలా పెద్ద హిట్టు, కానీ సినిమా అనుకున్నంతగా లేదు. ఆ తర్వాత సింహగర్జన వచ్చింది. సింహగర్జన 25న వచ్చింది. గిరిబాబు గారు నిర్మించారు. కృష్ణ, గిరిబాబు వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో, మోహన్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. అది సూపర్ డూపర్ హిట్ అనలేం, కానీ సింహంపల్లి మీద బెటర్గా ఆడింది. విచిత్రం అంటే మధ్యలో 18న జగన్మోహన్ వచ్చి ఇంకా బ్రహ్మాండమైన హిట్ అయిపోయింది. అది ఆగస్టులో. సెప్టెంబర్ 7న శ్రీరామ పట్టాభిషేకం వచ్చింది. అది ఎన్టీఆర్ సొంతంగా తీసిన సినిమా. ఆయనే దర్శకత్వం వహించారు. రామరావణ పాత్రలు పోషించారు. సంగీత జమున మండోదరిగా జమున నటించారు. ఎందుకని ఈ సినిమాని జనాలు రిసీవ్ చేసుకోలేదు. బహుశా నాకు అనిపిస్తుంది ఎన్టీఆర్ అప్పుడు ఏదో ఒక పాత్ర తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఆయన రావణాసుడి పాత్రను తీసుకుంటే బహుశా మరి రావణ పాత్ర ఇంకెవరికైనా ఇస్తే కొంచెం ఒక వెరైటీ జనం చూసేవాళ్ళేమో. అంటే దానవీర సూరకర్ణ చూడలేదా అని మీరు అనొచ్చు. బట్ అప్పటికి ఇప్పటికే 2 సంవత్సరాలు మారిపోయినాయి కదా, అభిరుచిలో మార్పు రావచ్చు. కానీ ఒక్క పాట, అద్భుతమైన పాట, ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుగ్గులు అనేటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట పెండియాల సంగీతం చేసింది. వివిధ భారతిలో కాన్స్టెంట్గా
ఆ పాట వినిపిస్తున్నటువంటి గొప్ప పాట, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి గొప్ప పాట, గోడు పాట, చాలా గొప్ప పాట. అదే 15 నాడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఏదంటే రాధాకృష్ణ. సోహన్ బాబు గారికి ఇంకొంచెం లైఫ్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. దుక్కిపాటి నరసింహరావు గారు నిర్మించారు, రాఘవేంద్రరావు డైరెక్షను, ఎద్దనపూడి సులోచన గారి నవల రాధాకృష్ణ ఆధారంగా తీశారు, జయప్రద నటించారు. ఇది పెద్ద హిట్ అని చెప్పలేం కానీ, బట్ ఆయన ముందు వచ్చిన మంచి బాబాయ్ ఇట్లాంటి సినిమాలు, నిండు మనిషి లాంటి సినిమాల మీద పోలిస్తే ఆయన కొంచెం మంచి బ్రేక్ ఇచ్చినట్టు సినిమాగా రాధాకృష్ణ నిలిచిపోతుంది. సెప్టెంబర్ 21న చెప్పింది చేస్తానటువంటి కృష్ణ గారి సినిమా వచ్చింది. ఎంఎస్ గోపీనాథ్ నిర్మించారు ఆ సినిమాని. దర్శకత్వం వహించారు. బట్ అంతకుముందు ఆయనే మహాత్ముడు సినిమా అక్కినేనితో తీశారు, రావణ్ మించిన రాముడు ఎన్టీఆర్తో తీశారు. ఆయన తీసిన సినిమా చెప్పింది చేస్తా మేబీ కృష్ణ గారి మాస్ ఎంటర్టైనర్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నటువంటి సినిమా. సూపర్ హిట్ అని చెప్పలేము, ఓకే అని చెప్పచ్చు. అక్టోబర్లో మళ్ళీ కృష్ణ గారు ఎన్టీఆర్ మళ్ళీ తలపడ్డారు. అక్టోబర్ 6న ఎన్టీఆర్ సాహసవంతుడు రిలీజ్ అయింది. ఇది నేపాల్లో తీసిన మొదటి సినిమా చెప్తారు. వాణిశ్రీ, ఎన్టీఆర్, మహాదేవన్ మ్యూజిక్. ఎవరి సినిమా 100 రోజులు పోస్టర్లు ఉన్నాయి, 100 రోజులు షిఫ్ట్ల మీద నడిపించుండొచ్చు, లేదంటే దీని రికార్డు కోసం నడిపించారని చెప్పాలి. అంతకన్నా కుమార్ రాజా, కృష్ణ గారిది అదే రోజు కుమార్ రాజా శంకర్ గురు అనేటువంటి ఒక కన్నడ సినిమాని ఆధారంగా తీశారు. ఈ సినిమా తర్వాత మహాన్గా తీశారనుకోండి. కృష్ణ గారు త్రిపాత్రాభినయం చేసిన సినిమా. అప్పటి వరకు పి సాంబశివరావు గారికి ఒక జింక్స్ ఉండేది, ఆయన సినిమాలు ఏమి పెద్ద హిట్ కాలేదు కృష్ణ గారితో అని. బట్ కుమార్ రాజా ఆయన మంచి బ్రేక్ ఇచ్చింది. కనీసం 5-6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ రెండింటినీ దాటిన సినిమా అక్టోబర్ 11న వచ్చింది, అది కటకటాల రుద్రయ్య. నేను సుదర్శన్ 70mm కుమార్ రాజా చూస్తే 35లో కటకటాల రుద్రయ్య వచ్చింది. బట్ కుమార్ రాజా కృష్ణ గారికి మంచి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు అక్టోబర్లో ఇది. సో నవంబర్కి వచ్చేటప్పటికి నవంబర్ 2న నాగేశ్వరరావు గారి శ్రీరామ రక్ష విడుదలైంది. శ్రీరామ రక్ష తాతినేని రామారావు గారు డైరెక్షన్ చేశారు. అజయ్ పిక్చర్స్ బ్యానర్ మీద మనసత్యం నిర్మించారు. ఇక్కడ కూడా మళ్ళీ వాణిశ్రీ జయసుధ నటించారు. ఇది ఏమిటి కథ నాకు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ని విలన్ చంపేస్తే అతను తమ్ముడి శరీరంలో ప్రవేశించడం గందరగోళంగా ఉంది. బట్ శ్రీరామ రక్ష నాకు ఎందుకో జనం కూడా రిసీవ్ చేసుకోలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదే నవంబర్లో కృష్ణరాజు గారు ఇంకో బ్రహ్మాండ సినిమా వచ్చింది. అది నవంబర్ 11న మన ఊరు 10 అనుకుంటా, మన ఊరు పాండవుల సినిమా బ్రహ్మాండంగా ఆడింది, అది తెలుసు. మళ్ళీ 15న ఎన్టీఆర్ గారి లాయర్ విశ్వనాథ్ సినిమా వచ్చింది. వైవీరావు గారు అప్పటికే మీకు గుర్తునే ఉంటుంది, నిప్పులాంటి మనిషి తీశారు, ఇంకో పక్కన నేరం నాది కథ ఆకలి తీశారు. ఆ తర్వాత మళ్ళీ లాయర్ విశ్వనాథ్ తీశారు. లాయర్ ఆ రెండు సినిమాల మీద పోలిస్తే విశ్వనాథ్ సినిమా ఆయనకి నష్టాలు మిగిల్చింది, గొప్పగా ఆడలేదు లాయర్ విశ్వనాథ్, ఎందుకనో తెలియదు. కానీ ఈ మధ్యలో వచ్చింది మనోహర్ పాండవులు హిట్ అయిపోయింది అనమాట. సో నవంబర్ 2, 15 మధ్య ఇవి జరిగితే డిసెంబర్లో కృష్ణ గారిదేమో అతని కంటే గనుడు. ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే బాబు సినిమా తీసినటువంటి ప్రొడ్యూసరే. అతని కంటే గనుడు మంచి కామెడీ ఉంది, అల్లురాలింగ వీళ్ళ కామెడీ బాగుంది. కృష్ణ జయప్రద కాంబినేషన్ వచ్చింది. గుత్తి వంకాయ కూర బావ కోరి వండ అనేటువంటి పాట బాగా హిట్ ఆ రోజుల్లో. చక్రవర్తి మ్యూజిక్ బ్రహ్మాండంగా చేసినటువంటి సినిమా అతని కంటే గనుడు కమర్షియల్ హిట్. డిసెంబర్ 15న దశనంబరి అనేటువంటి మనోజ్ కుమార్ సినిమాని రీమేక్ చేశారు. ఆ సినిమా కేడీ నెంబర్ 1. రాఘవేంద్రరావు గారు దేవి ఫిలిమ్స్ బ్యానర్ మీద దేవి ప్రసాద్ నిర్మించారు. ఆ సినిమా హిట్ అయింది. ఇది ఆ సంవత్సరం చివరిలో ఎంకీ ఒక నాయుడు బావ వచ్చింది ఆల్రెడీ, సోహన్ బాబు గారిది. మళ్ళీ ఎంకీ నాయుడు బావ ఈసారి సురేష్ బ్యానర్ వాళ్ళు నిర్మించారు, బోయింగ్ సుబ్బారావు డైరెక్షన్లో. ఎంకీ నాయుడు బావ నాకు తెలిసి పెద్దగా ఆడలేదు. సో ఇది 78లో, అంటే చిన్న సినిమాలు అద్భుతంగా ఆడేస్తే పెద్ద హీరోల సినిమాలు స్ట్రగుల్ అయ్యాయి. అఖిలేనికి ఒక చిలిపి కృష్ణుడు మాత్రమే హిట్, ఎన్టీఆర్ గారికి ఒక యుగపురుషుడు మాత్రమే హిట్, సోహన్ బాబు గారికి ఒక మల్లెపువ్వు మాత్రమే హిట్, కొంత రాధాకృష్ణ. కృష్ణ గారికి కొంచెం రికార్డ్ బెటర్ ఉంది. ఆయనకి అన్నదమ్ముల సవాలు, ఏజెంట్ గోపి, అతని కంటే ఘనుడు, దొంగల వేట,
ఇద్దరు కృష్ణ గారు రామారావు గారు 11 సినిమాలు చేశారు, కానీ కృష్ణ గారి సక్సెస్ రేషియో ఎక్కువ. నేను 100 రోజులు ఎన్నాడే వీటికన్నా కూడా ఆయన సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంది. వీళ్ళందరినీ మించి కృష్ణరాజు గారు ఆయన చేసినటువంటి 4 సినిమాలు, అందులో సతీ సావిత్రి ఎట్లా పోయింది అనుకోండి, అది కాకుండా ఇంకో సినిమా చేశారు, మంచి మనసు అనేటువంటి సినిమా చేశారు, అది కూడా పోయింది. అది కాకుండా రంగడు ఇంకొక సినిమా చేశారు రంగడి పేరుతోటి, ఈ 2 సినిమాలు చేశారు కటకటాల రుద్రయ్య. ఇది కాబట్టి ఆయన పక్కన పెట్టేసిన కృష్ణ గారు అందరిలోకి సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే నేను డెఫినెట్గా కృష్ణ గారికి ఇస్తాను. ఎందుకంటే ఆయన కన్సిస్టెంట్గా 75లో అన్ని సినిమాలు ఒక మంచి ఊపుతూ వెళ్ళాయి. మొత్తం అన్నదమ్ముల సవాల్ దగ్గర నుంచి, అన్నదమ్ముల సవాలు, ఏజెంట్ గోపి, దొంగల వేట, అతనికంటే ఘనుడు, చెప్పింది చేస్తా, ఇట్లా చాలా సినిమాలు ఆయన ఆడుతూ వెళ్ళాయి. ఇది 1978 సినిమాల్లో ఎవరిది పై చేయి అన్నప్పుడు నాకు అనిపించినటువంటి విశేషాలు నేను మీతో షేర్ చేశాను. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.